ముఖ్యమైన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు 27వ తేదీ జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో మన ఎమ్మెల్సీ అభ్యర్థి గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవడానికి, అలాగే కార్యకర్తలందరూ కూడా మరి 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో 30 ఓట్లకి ఒక బూత్ కన్వీనర్ని లేకపోతే ఒక బాధ్యుడిని నియమించుకొని ప్రతి ఓటర్ని పోలింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఎక్కువ శాతం పోల్ అయ్యే విధంగా, అలాగే 99% తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసే విధంగా మరి ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తప్పకుండా గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. ఈ నెల 27వ తారీఖున కృష్ణా గుంటూరుకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే సందర్భంలో పెనమలూరులో పార్టీ కార్యకర్తలు నాయకుల సమావేశం జరిగింది. రేపు 7వ తారీఖున కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గుంటూరులో నామినేషన్ వేస్తున్నారు. కాబట్టి ఎన్నికలకి కేవలం ఒక 20 రోజుల సమయం మాత్రమే ఉండగా ఎన్నికల్లో ప్రణాళిక ఎలా ఉండాలి, ఓటర్ని మనం పోలింగ్ స్టేషన్ దాకా ఎలా తీసుకురావాలి, ఓటింగ్ ప్రొసీజర్ ఏంటి, ఈ అంశాల మీద ఇవాళ మరి అందరికి కూడా వివరించి చెప్పడం జరిగింది. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించిన తర్వాత మరి ఈ 2 జిల్లాల్లో 3,46,000 మందిని ఇప్పుడు ఓటర్గా చేర్చడం జరిగింది. అందులో పెనమలూరులో 15,000 చిలుకు ఓటర్స్గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కొంచెం కానూరు కొన్ని పెద్ద గ్రామాల్లో విడిగా పోలింగ్ స్టేషన్స్ ఉంటే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయంగా ఉంది. దాన్ని మేము ఎలక్షన్ కమిషనర్తో కూడా మాట్లాడతాం. ఏదైనా ఇప్పటికి కూడా మేము చెప్పేది ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది పార్టీకి సంబంధించింది, కూటమికి సంబంధించింది, వ్యక్తిగతంగా ఉండదు. ఎందుకంటే 33 కాన్స్టిట్యున్సీలు తిరిగి ప్రతి ఓటర్ని కలిసి ఓటు వేయడం అనేది, కలవడం అనేది జరగని పనిది. కాబట్టి పార్టీ నాయకత్వం కింద వరకు అంటే గ్రామ స్థాయి వరకు బాధ్యత తీసుకుని, బూత్ కన్వీనర్లు ఎవరున్నారో వాళ్ళు కూడా బాధ్యత తీసుకుని మరి ఈ ఎన్నికల ప్రక్రియని సజావుగా ముగించాలని చెప్పి ఈరోజు సభలో చర్చించడం జరిగింది. అలాగే నాయకత్వం కూడా ప్రతి 30 మంది ఓటర్స్కి ఒక పొలిటికల్ ఇన్ఛార్జిని పెట్టి ఆ ఓటర్ని 27 ఫిబ్రవరిన పోలింగ్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఓటేసే విధానం కూడా చెప్పాలనే ఒక అంశం ఇవాళ చర్చకు వచ్చింది. వాళ్ళందరినీ కూడా మన బూత్ కన్వీనర్తో పాటు ఈ 30 మంది ఓటర్లకు కూడా ఎవరైతే ఒక ఇన్ఛార్జ్ పెడుతున్నామో వాళ్ళందరినీ త్వరలో ఎంపిక చేసి వాళ్ళ ద్వారా ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. 27/2/2025 మటుకి ఓటర్లుగా ఎవరో నమోదయ్యారో వాళ్ళందరికీ కూటమి పార్టీ తరఫున అభ్యర్థన ఏంటంటే మీ వ్యక్తిగతమైన పనులు ఏదైనా చిన్న పనులు ఉంటే ఆ రోజు వాయిదా వేసుకుని ఖచ్చితంగా మీరు కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి 1 అంకేసి ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఓటర్లందరినీ కూడా నేను అర్థం చేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ నెల 27వ తేదీ నాడు జరగబోతున్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ పెనమలూరు నియోజకవర్గంలో కూటమి కార్యకర్తల నాయకుల యొక్క సమావేశం జరిగింది. దీంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్యానికి ఊపిరి, ఆక్సిజన్ లాంటి. ప్రజాస్వామ్యం ఉన్నది అంటే అర్థం ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయం మేరకు పాలకులు ఎన్నిక కాబట్టం. వాళ్ళు స్థానిక సంస్థలైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా ఏ సందర్భంలోనైనా సరే ప్రజాస్వామ్య ఉనికికి ప్రామాణిక్యం ఏమిటంటే ఎన్నికలు. గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు లేకుండా మొత్తం నామినేట్ చేసుకోవాలని దౌర్జన్యాలు చేసి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు మొత్తం అంతా కూడా చేసుకొని పోయిందో ఆ విధానానికి స్వస్తి పలకాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాలి అంతమైన రాష్ట్రంలోని. ఈరోజు ఒక అవకాశం వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో. దీన్ని సద్వినియోగం చేసుకోమని పార్టీ క్యాడర్కి లేదా కూటమి క్యాడర్కి పార్టీ నాయకత్వంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా
ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ అంటే క్రీమ్ ఆఫ్ ద సొసైటీ, అంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఈ విషయ పరిజ్ఞానాన్ని పొంది వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవసరమైన మేరకు సమాచారాన్ని, సహాయ సలహాలు అన్నీ అందించగలిగిన స్థితిలో ఉంటారు. కాబట్టి అలాంటి వారందరి దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి, కూటమికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని, బలపరచాల్సినటువంటి అవసరాన్ని, దాన్ని తెలియపరిచేటువంటి కార్యక్రమం చేపట్టడం కోసం కూటమి కార్యకర్తలను మోటివేట్ చేసి ఓటర్ల దగ్గరికి పంపించే ప్రక్రియ ప్రారంభించడానికి ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని చేపడతాం. ఇది 27వ తేదీ ఎన్నికలు జరిగే వరకు ప్రచారానికి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి ఓటర్ని కలిసి మా కూటమి కార్యకర్తలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి కార్యకర్తలు ప్రతి ఓటర్ని, ప్రతి గ్రాడ్యుయేట్ని కలిసి ఓటు ఎందుకు, ఈ ఓటుని వినియోగించుకోవాలి, దాన్ని సక్రమంగా ఎందుకు వినియోగించాలి, వాట్ ఈజ్ అబౌట్ ద ఎమ్మెల్సీలు ఎవరు, ఎందుకు ఎమ్మెల్సీలు వస్తారు. గతంలో మనం చూసాం, ఎమ్మెల్సీలు అంటే రాజకీయ పునరావాస కేంద్రం కింద మార్చినటువంటి స్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఎవరైతే చట్టసభల్లో ఉంటారో వాళ్ళు చట్టాలు రూపొందించాలి అంటే ఆ చట్టాల పట్ల కానీ, సమాజం పట్ల కానీ అవగాహన ఉండాలి. అలాంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కాబట్టి చట్టసభల్లోకి, అంటే ఈ పెద్దల సభల్లోకి ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారు చేరాల్సినటువంటి అవసరం ఉంది. అది వ్యవసాయం కానివ్వండి, కళలు కానివ్వండి, విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, అంటే అనేక రూపాల్లో సమాజానికి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వారు ఉండి భవిష్యత్తులో సమాజానికి ఏ సేవలు అవసరమో చట్టాన్ని రూపొందించాలి. కాబట్టి అలాంటి అవగాహన కలిగినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే దానికోసం ప్రతి ఒక్క ఓటరు బాధ్యత తీసుకోవాలి అని అందరినీ ఎడ్యుకేట్ చేయటం దీని ఉద్దేశం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు బోడే ప్రసాద్ గారి నేతృత్వంలో పెనమలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు, అంటే క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ల, అంటే సాధికార కమిటీల వరకు కూడా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కూర్చొని చర్చించుకోవడం జరిగింది. ఈ పెనమలూరు నియోజకవర్గంలో సుమారుగా 16,000 ఓట్లు ఉన్నాయి. దీంట్లో ఇప్పటికే 70% పైగా ఉన్నటువంటి ఓటర్లని ఒక విడత కలవడం జరిగింది. మరీ కలిసి మళ్ళీ కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.